మానవుడు అయితే దైవ మానవుడైనటువంటి ఈ క్రీస్తులో భూమి ఆకాశములను కలపటం ఆయన సంకల్పం. ఇంతకుముందు ఏ విధంగా అయితే అగాధము లేనటువంటి సహవాసములో మనిషి మరియు మానవుడు మనిషి మరియు దేవుడు జీవించారో అటువంటి స్థితిలోనికే షలోం అనేటటువంటి స్థితిలోనికి తిరిగి మనల్ని తీసుకొని రావాలి అని అనుకున్నాడు. ఆ శుభ వార్త, ఆ మాట మనకు చెప్పటానికి పూర్వకాలమందు నానా విధాలుగా ప్రవక్తల ద్వారా మనకు ఆ మాట చెప్తూ వచ్చాడు. ఒక్కసారి బ్రషప్ చేసుకునేందుకు ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిసారిగా ఈ అగాధములోనికి, లేకపోతే దేవుడు భూమి ఆకాశముల మధ్య ఇంత అగాధానికి కారణమైనటువంటి మానవ సమాజాన్ని రక్షించటం కోసం 3 దినములైన తరువాత తిరిగి లేపుతాను అని హోషియా గ్రంథం 6వ అధ్యాయంలో చెప్పిన మాటను నిలబెట్టుకునే ప్రక్రియలో, ఆ ప్రణాళికలో, లేకపోతే ఆ సంకల్పములో భాగంగా నోవహుతో ఏం చేశాడు చెప్పండి? నోవహుతో ఏం చేశాడు? మాట్లాడాడు. మాట, వాక్యం. నోవహు ఇది చేయి అని అన్నాడు. చిత్తం ప్రభువా అని నోవహు చేశాడు. నశించిపోయే మానవ సమాజాన్ని తిరిగి తన కుటుంబముగా, తిరిగి తన రాజ్యముగా, తిరిగి తను రాజుగా, వారు తన ప్రజలుగా, తిరిగి తను కాపరిగా మరియు ఆయన పాలించు గొర్రెలుగా సమాజం, ఇలా వేరు సాదృశ్యాలతో మాట్లాడుతూ మనుష్యులను తన కుటుంబంలో భాగముగా, నేను తండ్రిని మీరు నా పిల్లలు అనేటటువంటి సాదృశ్యంతో మాట్లాడుతూ ప్రభు నోవహుతో మళ్ళీ నూతన సృష్టి కార్యాన్ని మొదలుపెట్టాడు. క్రొత్త సృష్టి అన్నది నోవహు ద్వారా మొదలైంది. ఆ నోవహు ద్వారా మొదలైన సృష్టి తర్వాత మళ్ళీ పాపపు యొక్క ఛాయలు మెల్లిమెల్లిగా పెరుగుతూ ఉన్న సమయంలో మళ్ళీ వాక్కు ఎవరికి? అబ్రహాముకు.